Hello job seekers, welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, ఆధార్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ మరియు ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో మనకి టోటల్లీ 344 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఎలాంటి ఎగ్జామ్ మరియు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట. సో మనకి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఆధార్ సెంటర్స్ నుంచి అయితే మనకి సూపర్వైజర్ మరియు ఆపరేటర్ పోస్టులను ఫిల్ చేయడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందనమాట. సో దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా 344 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆంధ్రాకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇప్పుడు చూద్దాం అనమాట. సో మనకి ఇక్కడ అన్ని స్టేట్స్ వేకెన్సీస్ ఇక్కడ డిస్ప్లే చేశారు. సో మనకి ఆంధ్ర, కృష్ణా అండ్ గుంటూరుకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పచ్చు. సో మనకి ఇక్కడ అప్లై నౌ కనిపిస్తుంది కదా. సో అక్కడ డైరెక్ట్ క్లిక్ చేసేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. నేను కృష్ణా డిస్ట్రిక్ట్కి అయితే చెప్తున్నాను అనమాట. సో టోటల్లీ ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరుకి అయితే ఒకటి ఉందన్నమాట. సో నేను ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. సో లాస్ట్ డేట్కి మనం చూసుకున్నట్టయితే 20 మే 2026 కల్లా మీరు అప్లై చేసేసుకోవాలి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. మీకు ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ కూడా అవుతుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకి 3, అలాగే గుంటూరు జిల్లాకి 1 కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మినిమం 18 years ఏజ్ ఆర్ అబవ్ అయితే ఉండాలని చెప్తున్నారు ఏజ్. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ అని చెప్పచ్చు. అలాగే మ్యాట్రికులేషన్ అంటే 2 years ఐటీఐ కోర్స్, లేకపోతే మ్యాట్రికులేషన్ ప్లస్ 3 years పాలిటెక్నిక్ డిప్లొమా అంటే ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. సో మీకు ఇక్కడ షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. యూ కెన్ టేక్ ద ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ త్రూ దిస్ లింక్. ఈ లింక్ ద్వారా మీరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. వెన్ యూ అప్లై ఫర్ ద ఎగ్జామ్, ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఈస్ సెండ్ టు స్టేట్ టీమ్. వన్స్ దే అప్రూవ్ ద రిక్వెస్ట్ యూ విల్ బి ఏబుల్ టు అపియర్ ఫర్ ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ అని ఇచ్చారు. సో మనకి ఆధార్ LMS సర్టిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు LMS ఐడి అండ్ పాస్వర్డ్ యూస్ చేసుకుని క్రియేట్ చేసుకుని అప్రూవ్ అయితే చేయించుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలంటే LMS సర్టిఫికేషన్ ఈ లింక్ ద్వారా అయితే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు అనమాట. లాగిన్ అయిన తర్వాత VLEs వాళ్ళు ఎవరైనా ఉంటే నాట్ ఎలిజిబుల్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి వచ్చేసి మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ ఆర్ UIDAI ఆధార్ సర్వీస్ అని మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలని. సో మనకి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు కాబట్టి మీరు దీని నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట దానికి. సో ఇక్కడ నేను అప్లై నౌ క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి నేమ్ ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్టార్ ఉంది కాబట్టి నేమ్ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి మీద ఉంటే అది ఇవ్వండి. అండ్ దెన్ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆంధ్ర కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతున్నారు కాబట్టి మనకి ఇందులో కృష్ణా ఉంది, గుంటూరు ఉంది కాబట్టి సో కృష్ణా అనుకుంటే కృష్ణా సెలెక్ట్ చేసుకోవచ్చు. గుంటూరు అయితే గుంటూరు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం చేశారని అడుగుతున్నారు. ఇందులో గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే అది. సో గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అదైతే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. 1 నుంచి 18 వరకు అయితే ఉంది. అలాగే రెసిడెంట్ ఆఫ్ స్టేట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వచ్చు.
డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ వచ్చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ రెజ్యూమే అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫైల్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా మనకి స్టార్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జెండర్ మేలా ఫీమేల్ అని అడుగుతున్నారు, అది మెన్షన్ చేసేసి క్యాప్చా ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్. సో మనకి మెయిన్లీ సర్టిఫికేట్దే మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ ఉంది కదా, ఈ లింక్ యూస్ చేసి మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా అప్లై ప్రెజెంట్ అయితే ఎర్రర్ వస్తుంది ఆ లింక్, మీరు కొంచెంసేపు ఆగిన తర్వాత ట్రై చేస్తే అది వర్క్ అవుతుంది అనమాట, సర్వర్ ఇష్యూ. సో ఈ లింక్ ద్వారా మీరు ఎగ్జామ్ ఇచ్చుకుని తర్వాత సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాండేటరీ ఇలాంటి జాబ్స్కి కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి మీరైతే సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. ఇది మోస్ట్లీ మనకి 3 monthsకి ఒకసారి అయితే పడుతుంది కాబట్టి నోటిఫికేషన్ 3 to 4 monthsకో రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలాంటివి ఆధార్ సెంటర్స్ నుంచి. సో మనకి సర్టిఫికేట్ ఉంచుకోవడం మంచిది. మీరు ఏ స్టేట్ నుంచి అప్డేట్ చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి, సో దట్ మీ స్టేట్కి సంబంధించి ఏమైనా జాబ్ అప్డేట్ రిలీజ్ అవుతే నేను మీకు వీడియో వెంటనే చేసి పోస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, సో దట్ మీరు ఆ జాబ్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఏ డిస్ట్రిక్ట్ అనేది కామెంట్ చేయండి. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. సో రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.